ఉంది మొత్తం. అంటే శాలిగ్రామం ఇదయ్యి వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో మిస్టేక్గా ఇది ఇంతవరకు ఊడిపోయిందండి. అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, ఎంత విశిష్టతో చూడండి. ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణవే నమః. శశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసేరుహే క్షణం సహార వక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం నమ్మం కదా చెప్తే. శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శాలిగ్రామం. ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్తాను. ఎందుకంటే చాలామంది నమ్మనటువంటి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఇదేమిటని ఇది సాక్షాత్ రాయి చూడండి, ఇది శాలిగ్రామం. దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం. మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది, మనం ఆరాధన చేస్తాం కాబట్టి శాలిగ్రామం చేస్తూ ఉంటాం. కానీ ఇదిగోండి నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది శాలిగ్రామం. అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి. ఈ శాలిగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి. ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి. ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి. మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం, ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు. శాలిగ్రామం ఏంటంటే శాలిగ్రామం చూడండి, ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి శాలిగ్రామాలు మనకు నిక్షిప్తం అవుతూ ఉంటాయండి, అక్కడ దొరుకుతూ ఉంటాయి.